ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మన ప్రభు యేసుక్రీస్తు శుభనామాలు సింఫనీ జీవస్వరాలు టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులకు హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఈ వారం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. దేవుడు గతకాలం అంతా మనల్ని కాపాడి భద్రపరిచి మన చేయి విడువక ఆయన వెన్నంటి ఉండి మన వెన్ను తట్టి ధైర్యపరిచి సమయోచిత జ్ఞానం సహాయం ఇచ్చి నడిపించి తిరిగి మరొకసారి మనం ఆయన ఇలా స్తుతించడానికి, కలిసి ఆయన ఆరాధించడానికి, ఏక మనసుతో ఏక కంఠంతో ఆయన గొప్పతనాన్ని మనం కీర్తించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. మనం చేస్తున్న కార్యాల్లో మనం విజయం పొందడానికి ఆయన మన పట్ల తన ప్రేమను కనపరిచాడు. మనం ఎక్కలేనంత ఉన్నతమైన శిఖరాలకు మనం ఎక్కడానికి ఆయన మనల్ని దీవించాడు. కనుక ఆయనకి వందనాలు చెల్లిస్తూ ప్రారంభంలో నన్నెంత మాత్రం విడువక వెన్నంటి కాచిన నీ కృప అనే పాట విందాం. నీతో ఒంటరిగా అనే ఆల్బంలో రికార్డ్ చేయబడిన ఈ పాట జీవస్వరాల పుస్తకంలో 386వ పాటగా ముద్రించబడింది. నన్నెంత మాత్రం విడువక వెన్నంటి కాచెను నీ కృప, నన్నెంత మాత్రం విడువక వెన్నంటి కాచెను నీ కృప, ఉన్నత స్థితిలో నన్నుంచిన అన్నింట బహుగా దీవించిన యేసయ్యా వందనం, నీకే స్తుతి సింహాసనం. యేసయ్యా వందనం, నీకే స్తుతి సింహాసనం. కరుణించే నీ వల్లనే అందుకుంటిమి ఫలితము, కరుణించే నీ వల్లనే అందుకుంటిమి ఫలితము. మాదు ఆశ మా ప్రయాస కాదు కారణము, మాదు ఆశ మా ప్రయాస కాదు కారణము. యేసయ్యా వందనం, నీకే స్తుతి సింహాసనం. యేసయ్యా వందనం, నీకే స్తుతి సింహాసనం. నన్నెంత మాత్రం విడువక వెన్నంటి కాచెను నీ కృప. గత కొద్ది వారాలు మీతో ముఖాముఖిగా ముచ్చటించలేకపోయాను. గత నెల అంటే ఏప్రిల్ నెల 20వ తేదీన నేను కువైట్ వెళ్ళడం జరిగింది. 4 దినాల ఒక షార్ట్ ట్రిప్కి కువైట్ వెళ్ళాం. చివరి దినం వరకు కూడా మరి పాస్పోర్ట్ రెన్యూల్ విషయంలో ఏర్పడిన ఇబ్బంది వల్ల చాలా టెన్షన్ పడినప్పటికీ కూడా దేవుడు అద్భుతంగా అడ్డంకులన్నీ తొలగించి వెళ్ళడానికి చివరి క్షణంలో మార్గాలు సుగమం చేశాడు. ఏప్రిల్ 20వ తేదీన అక్కడ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా ఆ రోజు ఉదయమే నేను హైదరాబాద్లో బయలుదేరి మరి అక్కడ మధ్యాహ్నానికి చేరి సాయంత్రం ఆ కార్యక్రమాలు పాల్గొనడం, ఆ తర్వాత మరొక 3 రోజులు అక్కడే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి 25 ఉదయానికి తిరిగి ఇండియాకి చేరుకున్నాను. మరి అదే దినం ధవళేశ్వరంలో సాయంత్రం సభకు నేను హాజరవడం జరిగింది. అయితే అదే తేదీని రాత్రి 9:30 సమయంలో నా ప్రియ తల్లిని దేవుడు తన సన్నిధికి పిలుచుకున్నారు. మరి నాన్నగారు డాక్టర్ ఏడి సికామణి గారు, మా కుటుంబం అంతా కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయిన ఆ పరిస్థితుల్లో కూడా 26వ తేదీన అమ్మను సమాధి చేయటం, 27వ తేదీ ఉదయం జ్ఞాపకార్థ కూడం కూడా మేము జరిగించిన తర్వాత
తిరిగి ధవళేశ్వరం సభల చివరి రోజు అంటే అదే రోజు సాయంత్రం అక్కడ నిర్వాహకులు ఆ సభ విషయంలో గట్టిగా పట్టుపట్టడం వలన అలాంటి పరిస్థితులు కూడా ధైర్యం తెచ్చుకొని రాత్రి ధవళేశ్వరం వెళ్ళి ఆ ముగింపు సభలో పరిచయం చేయడం జరిగింది. దేవుడు బలపరిచి ఆ రోజున అద్భుతంగా వాడుకున్నాడు. ఆ సభలు చాలా దిగ్విజయంగా జరిగాయి. అక్కడ నుంచి కూడా ఒక్కరోజు కూడా విరామం లేకుండా ప్రతిరోజు కూడా ఏదో స్థలంలో పరిచయం చేయడానికి వెళ్లాల్సిన బాధ్యత దేవుడు పెట్టాడు. శారీరక మానసిక పరమైన కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పరిచర్యను ఆపే పరిస్థితి లేకుండా ప్రతిరోజు కూడా మరి దేవుని కొరకు పరుగులు పెడుతూ శ్రమ పడుతున్నాం. ఇలాంటి కష్ట సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మరి నాన్నగారికి కానీ లేదా తమ్ముళ్లకు నాకు పరిచయమైన దేవుని సేవకులు, అభిమానులు, దేవుని పిల్లలందరూ వచ్చి మమ్మల్ని పరామర్శించి మమ్మల్ని ధైర్యపరిచారు. వారికి అందరికి కూడా ఈ టీవీ పక్షంగా, నా కుటుంబ పక్షంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అప్పుడున్న పరిస్థితిని బట్టి కొంతమందికి మేము వ్యక్తిగతంగా తెలియచేయలేకపోయాం. మేము తెలియజేయకపోయినా తెలుసుకొని అనేక మంది మరి వచ్చారు. కొంతమంది ఫోన్లో పరామర్శించారు. వారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కనికరా సంపన్నుడా, కనికరా సంపన్నుడా, నమ్మికతో వేచితిని, నమ్మికతో వేచితిని మహిమను చూడా. కనికరా సంపన్నుడా, కనికరా సంపన్నుడా. ప్రేమించిన వారు విడిచిపోతున్నా, ఆశించినదేది చెంతకు రాకున్నా. ప్రేమించిన వారు విడిచిపోతున్నా, ఆశించినదేది చెంతకు రాకున్నా. నీ సంకల్పము అర్థం కాకున్నా, నీ సంకల్పము అర్థం కాకున్నా, మేలు కొరకు కూడి జరుగునో ఏదైనా. కనికరా సంపన్నుడా, కనికరా సంపన్నుడా. మే 2, 3, 4 తేదీల్లో పిఠాపురంలో కాకినాడకు చెందిన బిషప్ జ్యోతికుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన 3 దినాల సంగీత పండుగల్లో సంగీత పరిచయం చేశాం. అక్కడ చాలా అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. చాలా దినాల తర్వాత మేము పిఠాపురం వెళ్ళడం వలన ఆ చుట్టుపక్కల ఉన్న అభిమానులంతా కూడా ఆ 3 దినాలు వేల సంఖ్యలో పండుగలకు తరలి వచ్చారు. దేవుని సన్నిధిని అద్భుతంగా అనుభవించారు. మే నెల 7వ తేదీన కాకినాడలో తమ్ముడు స్టీవెన్ రెడ్డి చేసిన ఆల్బమ్ నీతో ఉండాలని ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ ఆల్బమ్కి నేనే సంగీతం సమకూర్చి దాంట్లో 3 పాటలు కూడా పాడడం జరిగింది. ఆల్బమ్ రిలీజ్ కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరిగింది. మే నెల 13, 14, 15 తేదీల్లో విజయవాడ దగ్గరున్న ఇబ్రహీంపట్నంలో 3 దినాల సింఫనీ సంగీత పండుగలు జరిగాయి. గత 4 సంవత్సరాలుగా వరుసగా జరుగుతున్న సంగీత పండుగలు ఈ సంవత్సరం గత సంవత్సరాలకు మించి చాలా ఘనంగా వైభవంగా జరిగాయి. మొదటి రోజు నుంచి ప్రజలు తండోపతండాలుగా ఈ సంగీత పండుగలకు హాజరయ్యారు. చుట్టుపక్కల అనేక స్థలాల్లో అనేక సభలు ఉన్నప్పటికీ కూడా ప్రజల ఆసక్తితో ఆశతో సంగీత పండుగలకు తరలి వచ్చారు. ఈ సంగీత పండుగలు ప్రతి క్షణం కూడా ఆసక్తిదాయకంగా ఆశీర్వాదకరంగా జరుగుతాయన్న విషయం హాజరైన వారికి తెలుసు. ఒక పక్క అధికమైన సంతోషం అనుభవిస్తూనే దేవుని మాటల ద్వారా ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, ఆదరణను పురుకొల్పుని రాకడి సిద్ధపాటుని పొందుకునే అద్భుతమైన పరిస్థితి ఈ సంగీత పండుగల్లో కనబడుతుంది. అనేక మంది ఈ సంగీత పండుగల ద్వారా అద్భుతంగా దీవించబడ్డారు. VTPS లో పనిచేస్తున్న
నలుగురు ఉద్యోగస్తులు, 4 కుటుంబాలు ఈ సంగీత పండుగలు 5 సంవత్సరాలు వారంతట వారుగా నిర్వహించారు. మరి స్థానికంగా వారికి ఉన్న సహకారం తక్కువైనప్పటికీ, వారు పాస్టర్లు కాకపోయినా, వారి ఆర్థిక పరిస్థితి కానీ, వారికి ఉన్న జ్ఞానం కానీ చాలా చిన్నదైనా కూడా దేవుని కొరకు ఏదో చేయాలన్న తపన, కొన్ని ఆత్మలైనా రక్షించాలనే వాళ్ళ తాపత్రయం నిజంగా అభినందనీయం. ఆ డబ్బులతో వాళ్ళు ఇంకేవో వస్తువులు కొనుక్కోవచ్చు, లేదా ఫంక్షన్స్ చేసుకోవచ్చు, కానీ వాటికంటే కూడా దేవుని పనికి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా 4 సంవత్సరాలు ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఈ 5వ సంవత్సరం కూడా చాలా ఘనంగా పరిచర్య జరగడానికి వారు ముందుకొచ్చారు. ఈ సంగీత పండుగలు పాల్గొని దీవించబడిన వారిని అందరినీ అభినందిస్తున్నాం. ప్రత్యేకంగా 4 కన్వీనర్స్తో చేతులు కలిపి సహకరించి, ఆర్థికంగా కానీ, లేదా ఏర్పాట్లో సహకరించి కానీ, లేదా వారిని ప్రోత్సహించి కానీ వారితో ఉన్న సహకారులందరికీ కూడా మరి సింఫనీ గాస్పెల్ టీం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవుని పని చేయడానికి కొంతమంది అయినా పూనుకొని ముందుకొచ్చినప్పుడు మనం చేయలేకపోయినా కూడా కనీసం మనం చేయగలిగిన సహకారాన్ని వారికి అందిస్తూ వారితో చేయి కలపడం ద్వారా ఆ పనిలో మన భాగస్వామ్యం కూడా ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి. మన బాధ్యత మనం నెరవేర్చిన వారు అవుతాం. కొంతమంది మా వీక్షకులు ఎప్పుడు మీరు వెళ్ళిన స్థలాలకే మళ్ళీ వెళ్తున్నారు, కొత్త స్థలాలకు, మా ప్రాంతాలకు మీరు రావడం లేదు, మా దగ్గరకు కూడా మీరు రావచ్చు కదా, ఈ సంగీత పండుగలు చేయొచ్చు కదా అని చాలా ఆశతో అడుగుతూ ఉన్నారు. స్థానికంగా కొంతమంది అయినా ఏర్పాట్లు చేసి కొంతైనా ఆర్థికంగా సహకరించగలిగిన బృందం ఏదైనా స్థలంలో ఉంటే తప్పకుండా మేము కూడా ఈ స్థలాలకు వచ్చి పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక అలాంటి ఆసక్తి కలిగిన వారు లోకల్గా కొంతమంది టీమ్గా ఏర్పడి దేవుని పని చేయాలి అని, మీ ప్రాంతం దీవించబడాలని ఒక ప్రత్యేకమైన ఆశతో, దర్శనంతో, భారంతో మీరు ముందుకొస్తే మనం కలిసి మీ ప్రాంతాల్లో కూడా అద్భుతమైన సంగీత పండుగలు చేసి ఆ ప్రాంతం దీవించబడడానికి, అనేకులు దేవుని వైపు ఆకర్షించబడడానికి దేవుని కార్యాలను మనం ముందుకు తీసుకుని వెళ్దాం. అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి చెప్పాలా, అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి చెప్పాలా, యేసు రాకడకు సమయం అయ్యిందని, సిద్ధం కాకపోతే ఎంతో ఘోరమని, వాయిదా వేయకుండా, కారణాలు చెప్పకుండా రక్షణ పొందుకొమ్మని, వాయిదా వేయకుండా, కారణాలు చెప్పకుండా రక్షణ పొందుకొమ్మని, అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి చెప్పాలా. యేసయ్యను స్వంత రక్షకునిగా స్వీకరించిన వారందరూ, యేసయ్యను స్వంత రక్షకునిగా స్వీకరించిన వారందరూ ఆకాశానికెత్తబడి ఎల్లప్పుడూ ఆయనతో పరమున ఉంటారని, వాయిదా వేయకుండా, కారణాలు చెప్పకుండా రక్షణ పొందుకొమ్మని, వాయిదా వేయకుండా, కారణాలు చెప్పకుండా రక్షణ పొందుకొమ్మని, అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి చెప్పాలా. న్యూయార్క్లో జన్మించిన శాంకీ అనే
స్వార్థ గాయకుడు, క్రైస్తవ కీర్తనల రచయిత, కంపోజర్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 1873-75 ప్రాంతంలో ఇంగ్లాండ్లో జరిగిన వరుస స్వార్థ సభల్లో ప్రఖ్యాత దైవజనులు, సువార్థికులు మూడీ గారితో కలిసి ఆయన పరిచర్యలో పాల్గొన్నాడు. సువార్తను పాటల ద్వారా అందించడం ప్రారంభించి ఆ దినాల్లో ఆయన గొప్ప గాయకునిగా, సంగీత దర్శకునిగా పేరు తెచ్చుకున్నాడు. దైవజనులు మూడీ గారి వాక్య పరిచర్యకు ముందు ఆయన పాడుతున్న పాటలు గొప్ప ప్రోత్సాహాన్ని కలిగించేవిగా, వాక్యం వైపు హృదయాలను సిద్ధపరిచేవిగా, అనేకులను పశ్చాత్తాప్తులుగా చేసేవిగా, గొప్ప ఉజ్జీవాన్ని రగిలించేవిగా ఉండేవి. అంతేకాదు మూడీ గారి బోధనలను బహుగా ప్రభావితం చేసేవిగా ఆయన పాటలు ఉండేవి. మూడీ గారు తమ ప్రసంగాల ద్వారా ఎంత అద్భుతంగా ప్రజలను ప్రభావితం చేసేవారు, అదే స్థాయిలో శాంకీ గారి పాటలు కూడా ప్రజలను ప్రభావితం చేసేవి. సువార్థీకరణలో ప్రసంగాలు పోషించే పాత్రకు సమానమైన స్థాయికి సంగీతాన్ని కూడా తీసుకొచ్చిన ఘనుడు శాంకీ గారు. దాని ఫలితంగా ఇంగ్లాండ్ దేశంలో అమెరికన్ల సంగీత మొదటి రూపాల్లో ఒకటిగా సువార్త సంగీతం కూడా ఆమోదించబడింది. కనుక సువార్థీకరణలో సంగీతానికి ప్రాధాన్యత ఉంది. సందేశం ఎలాంటి కార్యాలు చేస్తుందో క్రైస్తవ సంగీతం కూడా అనేకులను దేవుని వైపుకు ఆకర్షించి సంఘాన్ని ఉజ్జీవింపజేసి, ధైర్యపరిచి, ప్రోత్సహించి, విశ్వాసాన్ని పెంపొందింపజేసే అద్భుతమైన సాధనం. కనుక క్రైస్తవ సంగీతం అలాంటి కార్యాలు చేయాలంటే క్రైస్తవ సంగీతంలో ప్రధానమైన సాహిత్యం వాక్యాధారమైనదై ఉండి, ప్రార్థనాపూర్వకంగా వ్రాయబడి, ప్రజలకు అర్థమయ్యేదిగా, దేవుని వాక్యాన్ని ప్రజలకు కమ్యూనికేట్ చేసేదిగా ఉండి, పాటకు ఉండాల్సిన లక్షణాలతో అది రూపుదిద్దుకున్నప్పుడు, అంతేకాకుండా ఆ పాట అనుభవంలో నుంచి పుట్టినప్పుడు అది వింటున్న వారికి అనుభూతులు కలిగిస్తుంది, హృదయాలను తడుతుంది. అలాంటి ఆరోగ్యకరమైన, ఆశీర్వాదకరమైన క్రైస్తవ సంగీతం ఈ దినాల్లో ఉండాలని కోరుకుందాం. అలాంటి సంగీతాన్ని మనం ప్రోత్సహిద్దాం. ఈ దినాల్లో క్రైస్తవ సంఘాల్లోకి ఓ ట్రెండ్ పేరుతోనో లేదా మోడర్న్ మ్యూజిక్ పేరుతోనో ప్రవేశిస్తున్న రణగుణ ధ్వనుల్ని, చప్పుడు విషయంలో, నాయిస్ విషయంలో మనం జాగ్రత్త కలిగి, బోధల విషయంలో మనం ఎంత సెలెక్టివ్గా ఉంటామో పాటల విషయంలో కూడా అంతే సెలెక్టివ్గా వివేచన కలిగి ఉండడం మన క్రైస్తవ జీవితాలకు, మన ఆరోగ్యాలకు, మన చెవులకు కూడా ఆశీర్వాదకరం. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని, నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. ఏ చోట గళమెత్తిన నీ ప్రేమ ధ్వనించని, పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని, ఏ చోట గళమెత్తిన నీ ప్రేమ ధ్వనించని, పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని, వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపక, స్థిరమైన ఉజ్జీవము లోలోన రగిలించని, నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ
కలిగించి నీలోనే ప్రహర్షించనే నీ మాట నా పాటగా అనుక్షణం పాడనే. ప్రతి నెల విజయవాడలో జరుగుతున్న మంత్లీ మీట్ ఈ నెల షెడ్యూల్ ఖాళీ లేకపోవడం వల్ల జరిగించలేకపోతున్నాం. జూన్ నెలలో మంత్లీ మీట్ జరుగుతుంది. తేదీ కొరకు వివరాల కొరకు ఎదురు చూడండి. 100వ ఆల్బమ్ కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. తేదీలు మేము వాయిదాలు వేస్తూ వచ్చాం, కానీ ఈ సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్లో తప్పకుండా ఈ ఆల్బమ్ రిలీజ్ ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. దాని తేదీ వివరాలు త్వరలోనే మీకు అందిస్తాం. సింఫనీ పాటల గురించిన సాక్ష్యాలు, ఏదైనా పాట ప్రత్యేకంగా మిమ్మల్ని ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి ఏదైనా సందర్భంలో మిమ్మల్ని బలపరిస్తే ఆ పాటకు సంబంధించిన సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఆ పాట మీరు కోరుకుంటే మీ సాక్ష్యాన్ని ప్రజలకు తెలియజేసి ఆ పాట మీకోసం మీ పేరు మీద టెలికాస్ట్ చేస్తాం. జీవస్వరాలు సాంగ్ బుక్ యాప్ సిద్ధంగా ఉంది. 604 పాటలు కలిగిన ఈ జీవస్వరాల పాటల పుస్తకం యాప్ రూపంలో మీ మొబైల్లోకో మీ ట్యాబ్లోకో మీ ఐప్యాడ్లోకో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే జీవస్వరాలు సాంగ్ బుక్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పాటలన్నీ మీరు కలిగి ఉండి ఈ పాటల ద్వారా ప్రభుని మహింపరచవచ్చు. సింఫనీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దానిలో సింఫనీ పాటలు లేదా ఏదైనా సింఫనీ ఎపిసోడ్ మీరు మిస్ అయితే దాన్ని కూడా తిరిగి చూడగలిగిన అవకాశం ఉంది. సింఫనీ 99 ఆల్బమ్స్లోని 691 పాట మెమరీ కార్డులో అలాగే పెన్ డ్రైవ్లో రికార్డ్ చేయబడి ఉంది అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. కనుక దాన్ని అంటే సింఫనీ కలెక్షన్ అంతా మీ దగ్గర ఉండాలి అంటే ఒక 1600 రూపాయలు మీరు బ్యాంక్ ద్వారా కానీ లేదా ఎంఓ ద్వారా కానీ మాకు పంపిస్తే కొరియర్లో ఆ మెమరీ కార్డు కానీ పెన్ డ్రైవ్ కానీ మీ ఇంటికి పంపిస్తాం. ఒక్కసారి మీరు ఈ మెమరీ కార్డు కానీ పెన్ డ్రైవ్ కానీ సొంతం చేసుకుంటే సింఫనీలో ఉన్న అన్ని పాటలు మీ దగ్గర ఉంటాయి. కనుక మీ గృహాల్లో ఈ పాటలు వింటూ హాయిగా మీ పనులు సులువుగా చేసుకోవచ్చు. మీ ప్రయాణాల్లో కూడా దేవుని మాటలు పాటల రూపంలో వింటూ మీ అలసట మర్చిపోవచ్చు. దీని ధర విషయంలో చాలామంది సందేహపడతా ఉన్నారు, చాలా ఎక్కువ మొత్తం అని. కానీ 30 సంవత్సరాల కష్టం ఈ పాటల వెనక ఉంది. కొన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్ దీని వెనక ఉంది. మీ సౌకర్యం కోసం అన్ని పాటలు ఒకటే చోట వేసి మేము మీకు అందిస్తున్న ఆ విషయాన్ని గమనించి ఈ పరిచర్య వెనుకున్న సాధక బాధకాలు కూడా మీరు ఆలోచించి అర్థం చేసుకొని సంతోషంగా దానికి నిర్ణయించబడిన ధరను మీరు చెల్లించి ఈ పాటలు మీరు సొంతం చేసుకోండి. సింఫనీ పరిచర్యలో పనిచేయడానికి స్టాల్ అసిస్టెంట్స్ అలాగే ఒక డ్రైవరు ఒక ఆఫీస్ ఇన్ఛార్జ్ అవసరం ఉంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు మారు మనసు పొంది సింఫనీ పాటల అభిమానులై సింఫనీ పరిచర్యలో మాతో కలిసి పనిచేయాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఒకవేళ మాతో కలిసి పనిచేయడానికి మీకున్న అర్హతలు సరిపోతే ఈ పరిచర్యలో మాతో పాటుగా మీరు కొనసాగి దైవాశీర్వాదాలు పొందొచ్చు. ప్రతి బిందువును తుడిచే దేవుడు, గుండెల్లో దాగి ఉన్న వేదనను చూడక మానడు. కష్టం ఏదైననో మార్గం లేకున్ననో, కష్టం ఏదైనా మార్గం లేకున్న సాయం చేయగలడు. కన్నుల్లోనున్న ప్రతి బిందువును తుడిచే దేవుడు. కృంగే పొద్దునే చూస్తూ కూర్చొని కంగారు పడనేలా, మళ్ళీ వేకువ వచ్చేస్తుందని గుర్తుంచుకోవేలా. కీడుకు
వెనకే ఉన్న మేలును చూడాలా, ధైర్యము విడనాడక ముందుకు కొనసాగాల, దేని గూర్చియు చింతపడకయు, దేని గూర్చియు చింతపడకయు దేవుని వెదకాల, కన్నుల్లోనున్న ప్రతి బిందువును తుడిచే దేవుడు. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు. గత దినాలన్నీ మీ క్షేమాన్ని, కాపుదల, భద్రత, సంరక్షణలో మమ్మల్ని నుంచి తిరిగి మరొకసారి టీవీ కార్యక్రమం ద్వారా మేము నిన్ను స్తుతించే కృపిచ్చారు. ఆయన మా జీవన ప్రయాణంలో అనేకమైన ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు ఎదురవుతున్నప్పటికీ కూడా ఆదరణకర్తగా మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానానికి వందనాలు. మాకు ప్రియులైన వారు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఏర్పడిన శూన్యాన్ని కూడా మీరే భర్తీ చేస్తూ మాకు తల్లిగా, తండ్రిగా, మా ఆప్తుడిగా, స్నేహితుడిగా, మా తోబుట్టువుగా మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాం. మా క్షేమాన్ని చూసి సంతోషించే దేవుడవు నీవు. అందుని బట్టి నీకే మహిమ, ఘనత చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా నీ ప్రియ పిల్లలందరినీ మీరు దీవించండి, అందరిని ఆశీర్వదించండి, అందరినీ సంపూర్ణమైన రక్షణ మార్గంలోకి నడిపించండి. నేను నీ పిల్లలుగా వారిని అభివృద్ధి చేయండి, ఆశీర్వదించండి. ఏ లోటు, ఏ ఇబ్బంది, ఏ శ్రమ, ఏ అనారోగ్యం, ఏ బంధకాలు వారిని భయపెడుతున్నాయో ఆ భయపెట్టే వాటి మీదే వారికి విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయాల్లో ఉన్న ఆశలు, ఆశయాలు మీరు నెరవేర్చండి. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్న విన్నపాలన్నీ కూడా నీ సన్నిధిలో పెడుతున్నాం. ధైర్యంతో నీ కృపాసనం వద్ద చేరుతున్నాం. మీరే కరుణించండి, కటాక్షించండి. అందరికీ ఉపకారి, అందరినీ సంతృప్తిపరిచి నిన్ను మరింత హత్తుకుని జీవించడానికి, కృతజ్ఞత కలిగి ఈ లోకంలో బ్రతకడానికి, అనేకులకు మాదిరిగా ఉండడానికి నీవిచ్చిన బాధ్యతలు నెరవేర్చి నీ రాజ్యవ్యాప్తులు ప్రతి ఒక్కరు కూడా వారి సమయాన్ని, వారి ధనాన్ని, వారి తలాంతులను వాడడానికి సహాయం చేయమని, నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి దీవించమని యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిత్య జీవపు ఊటలు కలిగిన యేసయ్య మాటలు, సత్యదేవుని బాటలు దాగిన దీవెన మూటలు, జీవస్వరాలు